హాయ్ ఎవ్రీవన్. అగ్నివీర్ ఎయిర్ ఫోర్స్ నుంచి మీరు చూసుకున్నట్లయితే స్పోర్ట్స్ కోర్స్ మీద ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి ఆల్రెడీ 4 డేస్ స్టార్ట్ అయిపోయింది అప్లై చేసుకోవడం. సో ఏమేమి ఉండాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. మీరు చూసుకున్నట్టయితే 10th క్లాస్ సర్టిఫికేట్గా మ్యాండేటరీగా ఉండాలి. దాంతోపాటు 12th సర్టిఫికేట్ కంప్లీట్ అయినైతే 12th, డిప్లొమా అయితే డిప్లొమా, అలాగే వొకేషనల్ అయితే వొకేషనల్ విత్ మ్యాండేటరీ. వొకేషనల్లో మ్యాండేటరీగా ఇంగ్లీష్, సైన్స్ అవన్నీ ఉండాలి. సో అలాగే మీ క్యాండిడేట్ యొక్క లెఫ్ట్ థంబ్ ఉండాలి. తర్వాత వచ్చేసరికి పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్, స్కానర్డ్ అయ్యి ఇవన్నీ కూడా, అలాగే మీ యొక్క స్పోర్ట్స్ అచీవ్మెంట్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. సో ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసరికి 100 రూపీస్. అలాగే మీ ఈమెయిల్ ఐడి అలాగే మొబైల్ నెంబర్ కూడా యాక్టివేట్లో ఉండాలి. మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ నెంబర్స్. మీ యొక్క అలవెన్సెస్ చూసుకున్నట్టయితే ఎలా ఉంటుందంటే 4 ఇయర్స్కి ఉంటుంది. సో ఈ 4 ఇయర్స్లో ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి ఓవరాల్గా 30,000, అందులో 21 పే అనేది క్రాస్ శాలరీ అలాగా ఇస్తూ ఉంటారు ఆ 4 ఇయర్స్కి. అలాగే ఆ సీక్వెన్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇది ఒక 5 డేస్ ఆఫ్ సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది అగ్నివీర్లో. ఫస్ట్ డే వచ్చేసరికి ఎగ్జామ్ మనం ఢిల్లీలో ఉంటుంది. అలాగే సెకండ్ డే వచ్చేసరికి మీకు స్పోర్ట్స్ స్పెసిఫిక్ ట్రయల్స్ అనేవి ఉంటాయి. మీరు ఏ స్పోర్ట్స్ అయితే మీకు ఉందో అందులో ట్రయల్స్ అనేవి ఉంటాయి. థర్డ్ డేలో కూడా స్పోర్ట్స్వి డ్యూరింగ్ అంటే మీ యొక్క ఫిజికల్ యాక్టివిటీస్ ఉంటాయి. 4th డే 5th డే అలాగే మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది, మెడికల్ చేస్తారు. సో మీరు చూసుకున్నట్టయితే మనకి ఫిజికల్ ఫిట్నెస్కి ఏమేమి ఉండాలంటే ఏ స్పోర్ట్స్ అన్ని ఎలిజిబిలిటీ ఉన్నాయో మీకు లిస్ట్ చూసినట్టయితే మీకు కనిపిస్తుంది. అన్నీ కూడా పెట్టాను. అలాగే డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసరికి 27 జూన్ 2003 టు అలాగే 27 డిసెంబర్ 2006 వరకు ఎలిజిబిలిటీ ఉంటుంది. థ్యాంక్ యూ.